గుజరాత్లోని పఠాన్ జిల్లాలో జరిగిన ఘటన దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ. పెళ్లి ఊరేగింపులో డీజే మ్యూజిక్ విషయంలో జరిగిన గొడవను ఎన్డీటీవీ లాంటి సంస్థలు కట్టుకథలు అల్లి దళిత వరుడిపై అగ్రవర్ణాల దాడి అని చిత్రీకరించాయి. కానీ పోలీసులు విచారణలో తేలిందేంటి? అక్కడ దాడి చేసిన వారు అగ్రవర్ణాల వారు కాదు, వారు కూడా వెనుకబడిన తరగతులకు చెందినవారు. మరి నిజాన్ని దాచిపెట్టి అగ్రవర్ణాలను విలన్లుగా చూపించడానికి ఎన్డీటీవీ ఎందుకు ప్రయత్నిస్తుంది? ఎందుకంటే ఆ సంస్థ వెనుక ఉన్న భావజాలం ఎప్పుడూ హిందూ వ్యతిరేకతనే ప్రోత్సహిస్తుంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ కుల రాజకీయాలకు మీడియా సంస్థలు వంత పారడం అత్యంత విచారకరం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు హిందువుల ఐక్యతను కోరుకోలేదు. వారికి కావాల్సింది ఓటు బ్యాంకు మాత్రమే. అందుకే హిందూ ఖాతే హై అని ఎవరైనా అంటే వారిని వెక్కిరించడం, అదే సమయంలో కులాల మధ్య గొడవలు సృష్టించి హిందూ సమాజాన్ని బలహీనపరచడం వీరి నిత్యకృత్యం.